నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్‌లో ఇలా రాసి ఉంటే రిటైర్ అయిన తర్వాత వీరికి 2 ఇంక్రిమెంట్లు ఓసారి చెక్ చేసుకోండి అనే తాజా సమాచారం అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఆ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులందరూ తక్షణమే దృష్టి సారించవలసిన ఒక ముఖ్యమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్ నిర్వహణలో ఉన్న లోపాల కారణంగా చాలామంది పదవి విరమణ తర్వాత తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వారి పెన్షన్‌లో 1 లేదా 2 ఇంక్రిమెంట్లు, కొన్ని సందర్భాల్లో అంతకంటే ఎక్కువ కోత పడుతోంది. ఈ సమస్య తీవ్రతను అర్థం చేసుకొని ప్రతి ఉద్యోగి తమ సర్వీస్ రిజిస్టర్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవడం అత్యంత ఆవశ్యకం. ప్రస్తుత పరిస్థితి మరియు సమస్య తీవ్రత. ఇటీవల కాలంలో పదవీ విరమణ చేసిన అనేక మంది ఉద్యోగులు, ప్రత్యేకించి ఉపాధ్యాయులు, తమ పెన్షన్ మంజూరు ప్రక్రియలో తీవ్రమైన జాప్యం మరియు ఆర్థిక నష్టాన్ని చవిచూస్తున్నారు. వారు సమర్పించిన పెన్షన్ పత్రాలను అకౌంటెంట్ జనరల్ ఏజీ కార్యాలయం సూక్ష్మంగా పరిశీలించినప్పుడు సర్వీస్ రిజిస్టర్‌లోని తప్పుల కారణంగా ఇంక్రిమెంట్లను తగ్గించి పెన్షన్ మంజూరు చేస్తోంది. దీనివల్ల ఉద్యోగ జీవితమంతా కష్టపడి సంపాదించుకున్న ప్రయోజనాలను పదవీ విరమణ సమయంలో కోల్పోవడంతో వారు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. పెన్షన్ కోతలకు ప్రధాన కారణాలు. ఏజీ కార్యాలయం పెన్షన్లలో కోత విధించడానికి అనేక కారణాలను గుర్తిస్తోంది. వాటిలో ముఖ్యమైనవి అసంపూర్ణ మరియు తప్పుల నమోదులు. సర్వీస్ బుక్‌లోని ఎంట్రీలు అసంపూర్ణంగా ఉండటం లేదా తప్పుగా నమోదు చేయటం ప్రధాన సమస్య. నియామక తేదీ నుంచి పదవీ విరమణ తేదీ వరకు ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా సర్వీస్ క్రమబద్ధంగా నమోదు చేయబడి ఉండాలి. రెండవది స్టెప్ అప్ పే వ్యత్యాసాలు. ఒకే క్యాడర్‌లో పనిచేస్తున్న జూనియర్ ఉద్యోగి కంటే సీనియర్ ఉద్యోగి తక్కువ వేతనం పొందుతున్నప్పుడు జూనియర్‌తో సమానంగా సీనియర్ వేతనాన్ని సరిచేయడాన్ని స్టెప్ అప్ అంటారు. ఈ ప్రక్రియలో సరైన నియమాలు పాటించకపోవడం పెద్ద సమస్యగా మారింది. ఉదాహరణకు రూ. 398 వేతనంతో స్పెషల్ టీచర్‌గా నియమితులై, ఆ తర్వాత గ్రేడ్ టీచర్‌గా రెగ్యులర్ అయిన వారు వారి రెగ్యులర్ తేదీ ఆధారంగా జూనియర్‌తో స్టెప్ అప్ కావాలి. కానీ చాలామంది స్పెషల్ టీచర్ నియామక తేదీ ఆధారంగా స్టెప్ అప్ చేసుకోవడంతో ఆ ఇంక్రిమెంట్‌ను ఏజీ ఆఫీసు రద్దు చేస్తోంది. ఇది ముఖ్యంగా సోషల్ స్కూల్ అసిస్టెంట్‌లలో ఎక్కువగా జరుగుతోంది. జీఓఎంఎస్ నంబర్ 475 ప్రకారంగా స్టెప్ అప్ అనేది ఒకే సబ్జెక్టుకు లేదా క్యాడర్‌కు చెందిన టీచర్‌తో మాత్రమే చేయాలి. కానీ కొందరు వేరే సబ్జెక్ట్ టీచర్‌తో స్టెప్ అప్ చేసుకోవడం వల్ల పెన్షన్‌లో కోతలు పడుతున్నాయి. పే ఫిక్సేషన్ మరియు ఇంక్రిమెంట్ల సమస్యలు. పీఆర్సీ అమలు, ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ ఏఏఎస్ పదోన్నతుల సమయంలో పే ఫిక్సేషన్ సరిగ్గా నమోదు చేయకపోవడం వల్ల కూడా వ్యత్యాసాలైతే వస్తున్నాయి. వార్షిక ఇంక్రిమెంట్లు మంజూరు చేసినప్పుడు రిమార్క్స్ కాలంలో సరైన కారణం స్పష్టంగా రాయకపోవడం కూడా సమస్యలకు దారితీస్తుంది. సెలవుల నమోదులో లోపాలు. ఉద్యోగి తీసుకున్న అసాధారణ సెలవుకు సంబంధించిన లాస్ ఆఫ్ పే వివరాలను సరిగ్గా నమోదు చేయకపోవడం వల్ల ఇంక్రిమెంట్ల తేదీలు మర్చిపోయి చివరకు పెన్షన్‌పై ప్రభావం చూపుతోంది. వ్యక్తిగత వివరాలలో వ్యత్యాసాలు. సర్వీస్ బుక్‌లో జీవిత భాగస్వామి పేరు ఒకలాగా, పెన్షన్ పత్రాల్లో మరొకలాగా ఉండటం వంటి చిన్న చిన్న పొరపాట్లకు కూడా పెన్షన్ పత్రాలను తిరస్కరిస్తున్నారు. మరి వీటన్నిటికి నివారణ లేదా నివారణ చర్యలు ఉంటే ఏంటి? ఉద్యోగులు ఏం చేయాలనేది చూద్దాము. పదవి విరమణ తర్వాత ప్రశాంతమైన జీవితం గడపాలంటే ప్రతి ఉద్యోగికి ఈ క్రింది జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలండి. ముఖ్యంగా మొదటిది క్షుణ్ణంగా తనిఖీ చేసుకోండి. పదవి విరమణకు కనీసం 1 లేదా 2 సంవత్సరాల ముందు నుంచే మీ సర్వీస్ రిజిస్టర్‌ను ఒకటికి 2 సార్లు క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. ప్రతి పేజీని, ప్రతి ఎంట్రీని కూడా జాగ్రత్తగా చదవాలి. నిపుణుల సలహా తీసుకోండి. సర్వీస్ రిజిస్టర్ ఎంట్రీలపై పూర్తి అవగాహన ఉన్న అనుభవజ్ఞులైన సహ ఉద్యోగులు, యూనియన్ నాయకులు లేదా రిటైర్డ్ ఉద్యోగుల సహాయం తీసుకోండి. వారిచే మీ ఎస్ఆర్‌ను ఒకసారి ఆడిట్ చేయించుకోవడం ఉత్తమం. ఇక మూడోది తనిఖీ చేయవలసిన ముఖ్య అంశాలు. నియామక తేదీ మరియు ప్రొబేషన్ డిక్లరేషన్.
తేదీలు సరిగ్గా ఉన్నాయో లేదో సరిచూసుకోండి. వార్షిక ఇంక్రిమెంట్లు ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ మంజూరు వివరాలు సరిగ్గా ఈ తేదీలు సరిగ్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి. పే ఫిక్సేషన్ పీఆర్‌సీ ప్రమోషన్‌ల సమయంలో పే ఫిక్సేషన్ ఎంట్రీలు సరిగ్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి. స్టెప్ అప్ వివరాలు ఎవరితో స్టెప్ అప్ అయ్యారు, దానికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు జీవో సరిగ్గా నమోదు చేశారా అనేది చూసుకోండి. సెలవు ఖాతా సంపాదిత సెలవులు, ఈఎల్ అర్ధవేతన సెలవులు, హెచ్‌పీఎల్ అసాధారణ సెలవులు, ఈఓఎల్ అన్నీ సరిగ్గా నమోదయ్యాయని చెక్ చేసుకోండి. నామినీ వివరాలు జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యుల పేరు స్పెల్లింగ్‌తో సహా అన్ని పత్రాలలో ఒకే విధంగా ఉన్నాయా అని చెక్ చేసుకోండి. సమయానికి సరిచూసుకోండి. ఏమైనా లోపాలు గుర్తిస్తే వెంటనే మీ డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్, డీడీఓ లేదా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పదవీ విరమణకు ముందే వాటిని సరిచేయించుకోండి. పదవీ విరమణ తర్వాత ఏజీ ఆఫీసు అభ్యంతరాలు లేవనెత్తితే వాటిని సరిచేయడం చాలా కష్టతరమైన మరియు కాలయాపనతో కూడుకున్న పని. కాబట్టి పాత రికార్డులను వెతకడం, సంబంధిత అధికారులను సంప్రదించడం పెద్ద సవాలుగా మారుతుంది. అందుకే నివారణే చికిత్స కన్నా ఉత్తమం అనే సూత్రాన్ని పాటిస్తూ ప్రతి ఉద్యోగి కూడా తమ సర్వీస్ రిజిస్టర్‌ను తమ ఉద్యోగ జీవితానికి సంబంధించిన ఆర్థిక జాతకంగా భావించి దానిని ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ భద్రపరుచుకోవాలి. ఈ సమాచారాన్ని తోటి ఉద్యోగులతో పంచుకొని వారికి కూడా అప్రమత్తంగా చేయండి. ఈ వీడియోనైతే షేర్ చేయండి. మీ కష్టార్జితాన్ని కాపాడుకోవడం మీ బాధ్యత. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు కీలక చర్చ, హెచ్చరిక. సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్ జాగ్రత్తండి. పదవీ విరమణ తర్వాత ఆర్థిక నష్టాలను నివారించండి.